ఐసీయూలో మీరు ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారు? మెయిన్గా ఏంటంటే అప్పుడు దాకా బాగానే ఉన్నాడు అని అనుకుంటారు. ఎస్. సో కానీ మనకి చాప కింద నీరులాగా పైకి మన ఇందాక బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ కన్సీల్డ్ హెమరేజెస్ లాగా ఇంఫెక్షన్లు వాటి మొత్తం లోపల టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ పైన వరకే చూస్తారు. పైకి నున్నగా ఉండొచ్చు, నీరులాగా. ఎగ్జాక్ట్లీ, చాప కింద నీరులాగా అనేది ఒక మంచి సామెత. ఇంగ్లీష్ లో అయితే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఉంటారు, కింద ఏమో పెద్ద కొండ ఉంటది. సో పేషెంట్ నడుచుకుంటూ వచ్చాడు, మరి మాట్లాడాడు అని అంటారు, కానీ లోపల జరిగేదంతా డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది, అన్ని ఆర్గాన్స్ డిస్టర్బెన్స్ ఉంటాయి. సో అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనం ఎంత చెప్తున్నా సరే వాళ్ళకి ఏదో జరుగుతుంది అనే ఇష్యూ ఉంటుంది అనమాట. సో 1 by 1 అంటే ఇవన్నీ కూడా చేయటానికి ప్రతిదీ పిన్ పాయింట్ చేసి బ్యాలెన్స్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. సో దానికి రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి. ఓవర్ నైట్ బాగైపోవాలి అంటారు. వాడికి స్మోకింగ్ చేస్తాడు, చెప్పిన మాట ఉన్నాడు, ఆల్కహాల్ తాగుతాడు, కింద పడతాడు, మా ఇంట్లో వాళ్ళు చెప్పినయండ్రు, డాక్టర్ చెప్పినయండ్రు, ఏదో పెద్ద ప్రాబ్లంతో వస్తాడు, లివర్ పాడైపోయి వస్తాడు, నెక్స్ట్ డే నార్మల్ కావాలంటాడు, ఇమీడియట్గా నార్మల్ అవ్వాలంటాడు. సో వీటిని ప్రివెన్షన్ చేయకుండా ఇంకా మునిగిపోయే పరిస్థితిలో వచ్చి అప్పుడు గజేతలాగా మేము ట్రై చేస్తూ ఉంటే మమ్మల్ని వెనకాల నుంచి రాళ్ళు పెడితే కొడతా ఉంటారు. సో వాడిని కాపాడుకోవాలా, వీళ్ళని బ్యాలెన్స్ చేయాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. ఓకే, సో అర్థం చేసుకోవాలా, డాక్టర్స్ ఏం చెప్తున్నారు అర్థం చేసుకోవాలి. కావాలంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలా, మీకు అంత సబ్జెక్ట్ లేకపోతే మీ ఓన్ కన్సల్టెంట్ని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలా. సో దాన్ని బట్టి అందరూ ఒకే టీం లాగా పనిచేయాలా. ఒక టీం లాగా, ఒక సైడ్ నుంచి టీం లాగా పనిచేస్తేనే మనం అందరం వీ కెన్ గివ్ ద బెస్ట్ సర్వీస్ టు ద పేషెంట్ హూ ఈస్ వీఆర్ లూజింగ్ ద పేషెంట్. గోల్డెన్ అవర్ టైంని మిస్ చేయకూడదు. సో ఎర్లీగా రావాలా, ప్రివెన్షన్ ఆస్పెక్ట్ చూసుకోవాలా, అర్థం చేసుకోవాలా. సో ఇంకోటి ఉంటుంది, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, అంటే బ్రెయిన్కి పాకిపోతుంది, బోన్స్కి పాకిపోతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, లేకపోతే వేరే ఇన్సూరెన్స్లు ఉంటాయి. సో అన్నీ చేయండి అంటారు. అది ఇవన్నీ ఇన్వేజివ్ థింగ్స్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఏంటంటే పేషెంట్ లైఫ్లో ఉంచడం అనేది అనుకుంటారు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి, అవన్నీ పేషెంట్ ఇష్టపడ్డా, మనం ఆయన్ని ఆ పేషెంట్ని లైఫ్లో ఉంచడానికి చేయటం వల్ల ఎంత ఇబ్బంది పెడుతున్నాము, రోజు శాంప్లింగ్ తీస్తాము, రోజు టెస్టులు చేయటము, యాంటీబయాటిక్స్ ఇవన్నీ చేయటం వల్ల మీతో పాటు ఉండడు, మాతో పాటు ఉంటాడు పేషెంట్. మీకు ఆ టైంలో చేయాల్సింది పేషెంట్తో కంఫర్టబుల్గా ఉండి న్యాచురల్గా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవాలా. సో కొన్నిసార్లు ఉంటుంది యంగ్ పేషెంట్ 1-2 ఆర్గాన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రికవర్ అవుతూ ఉంటాడు, కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. రికవర్ అవుతాడు, అయ్యే అవకాశం ఉంది, ఉంచాల్సి వస్తుంది, వాళ్ళు ఫైనాన్షియల్ కాదని వాట్ ఎవర్ రీజన్ తీసుకెళ్తామంటారు. మాకు ఈ పేషెంట్ లైఫ్ ఉంది, అలాంటి వాళ్ళేమో తీసుకెళ్ళిపోతామంటారు, అవసరం లేని పేషెంట్ వాళ్ళేమో అన్నీ చేయండి అంటారు. సో ఇవన్నీ కూడా చాలా ఎథికల్ డైలమాస్ ఉంటాయి. ఓకే, ఇవన్నిటిని మేము నావిగేట్ చేసుకుంటా ముందుకెళ్తాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.